ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతులలో త్రుటిలో అవకాశం చేజారిన ఉపాధ్యాయులకు మరో అవకాశం దక్కనుంది. జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన ఉపాధ్యాయ ఖాళీలలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించడంతో గతంలో ప్రమోషన్ చేజారిన ఉపాధ్యాయులకు మరో అవకాశం రానుంది. నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై ఫోకస్. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియలో అనుసరించిన విధానం కారణంగా కొందరు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు దక్కకుండా పోయాయి. ఒక్కో ఉపాధ్యాయుడు పదోన్నతి ద్వారా 2-3 పోస్టులకు ఎంపికై ఒకే పోస్టులో చేరడంతో మిగిలిన పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. అలాగే మరికొందరు ఉపాధ్యాయులు సైతం తమకు పదోన్నతులు వద్దంటూ స్వచ్ఛందంగా వాటిని వదులుకున్నారు. ఇలా నల్గొండ జిల్లాలో 109 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. వెబ్ ఆప్షన్ల ప్రకారం ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టడంతో అర్హులైన ఉపాధ్యాయులు ఒక్కొక్కరు 2-3 సబ్జెక్టుల పోస్టులకు ఆప్షన్లు ఇవ్వడం, సీనియారిటీ ప్రకారం వారందరికీ ఆయా పోస్టులకు ప్రమోషన్లు దక్కడం, అనంతరం వారు ఏదో ఒక పోస్టులో చేరిపోవడంతో ప్రమోషన్లు దక్కిన పోస్టులు మినహా మిగతా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. దీంతో అప్పట్లో పదోన్నతుల సీరియల్ జాబితాలో తర్వాతి స్థానం ఉన్నవారికి పదోన్నతులు దక్కకుండా పోయాయి. ప్రమోషన్ల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి మొరపెట్టుకోవడంతో వారి వినతులను సానుకూలంగా స్వీకరించిన ప్రభుత్వం మళ్లీ ప్రమోషన్లు కల్పించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కారణంగానే తమకు అవకాశాలు దక్కకుండా పోయాయని నిరాశ చెందిన ఉపాధ్యాయులకు అప్పట్లో మిగిలిపోయిన ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించడంతో ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. అప్పట్లో ఉపాధ్యాయులు చేరకుండా మిగిలిపోయిన పోస్టులు నల్గొండ జిల్లాలో 109 ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్టులు 25, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టులు 13, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు 17, స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులు 8, స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టులు 4, స్కూల్ అసిస్టెంట్ పీడీ పోస్టులు 3, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ పోస్టులు 5, స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు 30, స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక విద్యా పోస్టులు 2, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు 4 కలిపి మొత్తం 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో 9 ఖాళీలుండగా స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను పదోన్నతులతో భర్తీ చేయడానికి విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి పదోన్నతులకు దరఖాస్తు చేసుకునేవారు ఏ సబ్జెక్టులో పదోన్నతి కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక్క ఆప్షన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు. దీంతో మిగిలిన సబ్జెక్టుల్లో సీనియారిటీ జాబితాలో తర్వాత ఉన్నవారికి అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఉపాధ్యాయుల నుండి ఆప్షన్లను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు వాటిని పరిశీలించి సీనియారిటీ ఖాళీల జాబితాను విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తుది జాబితా ప్రకారం అర్హులైన ఉపాధ్యాయుల నుండి మళ్లీ వెబ్ ఆప్షన్లను స్వీకరించి పోస్టింగ్లు ఇవ్వనున్నారు.